మొదటి షరతు మనం చూచినట్లయితే నువ్వు నీ యొక్క దేశమును విడిచి బయలుదేరి నీ యొక్క నేను చూపించు దేశానికి వెళ్ళుము. మొట్టమొదటి షరతు నువ్వు దేశమును విడిచి బయలుదేరు. అది కదండి మొదటి షరతు. అంటే అక్కడ ఆల్రెడీ ఆ యొక్క హారాన్లో వాళ్ళు ఊరు నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తేరాహు వారి తండ్రితో కలిసి అబ్రహాము హారాన్ అనే ప్రాంతానికి వచ్చారు. దేవుడు మరలా హారాన్లో అబ్రహామును దర్శించి ఏమని చెప్తున్నారంటే, నీవు నీ యొక్క దేశమును, ఈ యొక్క నువ్వు ఉంటున్న దేశాన్ని, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉంటున్న దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరు అని చెప్తున్నారు. ఆల్రెడీ వేరే ప్రాంతం నుంచి వాళ్ళు ఈ దేశానికి వచ్చారు, మరలా విడిచిపెట్టి అంటున్నారు. ఒక్కసారి చూద్దామండి. ఆ యొక్క దేశంలో ఆ యొక్క ప్రజలు ఏ విధంగా ఉండేవారంటే, వాళ్ళు అప్పటికే ఎంతో విగ్రహారాధనతో, దేవుడంటే ఎవ్వరికీ తెలియదండి. దేవుడంటే దేవుడు ఎవరు, గొప్ప దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు ఎవ్వరికీ తెలియదు. అటువంటి స్థితిలో ఉన్న వారిని నువ్వు విడిచిపెట్టి, అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రా అని దేవుడు స్పష్టంగా అబ్రహాంతో చెప్తున్నారు. అప్పుడు అబ్రహాం ఏం చేశారు అంటే, ఆ యొక్క హారాను నుంచి 644 కిలోమీటర్లు ప్రయాణం చేసి, కాలినడకన, ఒంటల మీద, గాడిదల మీద ప్రయాణం చేసి ఆ యొక్క షేకెము అనగా కానాను అనే దేశానికి ఆ యొక్క అబ్రహాము యొక్క కుటుంబం, అబ్రహాముతో పాటు లోతు, శారా, తన భార్య అయిన శారా, తన యొక్క కుమారుడి వరుస అయిన లోతును తీసుకొని అబ్రహాము ఆ యొక్క షేకెమునకు వచ్చారండి. అంటే మనం కూడా ఇప్పుడు కొన్ని కిలోమీటర్లు మన దేశం నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అది కదా మొదటి షరతు అబ్రహాము ఆశీర్వాదానికి. మనం కూడా కొన్ని కిలోమీటర్లు దూరం నడిస్తే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందా? అదే నా అర్థము, దాని యొక్క అర్థము అది కాదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ యొక్క దేశంలో, నీ యొక్క ప్రాంతంలో అనేకమైన ఆచారాలు ఉన్నాయి. అనేకమైన ఆచారాలతో, అనేకమైన పద్ధతులతో నువ్వు కలిసి ఉన్నావు. అనేకమైన ఆచారాలు, అనేకమైన పద్ధతులు వాటితో కలిసి ఉన్నావు. కాబట్టి నువ్వు వాటిని నీకు అంటకుండా, వాటితో నువ్వు ఉంటున్నావు, కానీ వారందరితో ఉంటున్నావు, కానీ వాటిని నీకు అంటకుండా చూసుకో. ఆ యొక్క ఆచారాలు కానీ, ఆ యొక్క పద్ధతులు కానీ, ఆ యొక్క పండగలు కానీ నువ్వు ఆచరించకుండా, నీ దేశంలో, నీ ప్రాంతంలో ఉన్న వాటిని నువ్వు ఆచరించకుండా చూసుకో అని దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారండి. అవునండి, మన యొక్క దేశంలో కూడా ఎన్నో ఆచారాలు, ఎన్నో పండగలు ఎన్నో ఉంటాయి. కానీ సాతాను మనల్ని ఆ యొక్క పండగలకు, ఆ యొక్క ఆచారాలకు, ఆ యొక్క ఆకర్షితులయ్యేటట్లు చేస్తుంది. కానీ నేను దృఢంగా నమ్మాలి. ఎందుకు అంటే, నేను వెంబడిస్తున్న దేవుడు ఎటువంటి వాడు, నేను వెంబడిస్తున్న దేవుడు ఆయన తప్ప ఒక పాపిని ఎవరు రక్షించలేరని, ఆయన తప్ప యొక్క రెండవ రాకడ సమయంలో ఎవ్వరూ కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించలేరని, ఆయన తప్ప పాపముల నుంచి విమోచించేవారు ఎవ్వరూ లేరని నువ్వు దృఢంగా నమ్మి ప్రార్థనలో, వాక్యంలో ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే నువ్వు తప్పకుండా ఏం జరుగుతుందంటే, మన జీవితంలో ఏ యొక్క ఆచారం కానీ, ఏ యొక్క పద్ధతులు కానీ ఏది కూడా మనల్ని ఆకర్షితులు అవ్వకుండా, నువ్వు వెంబడించేదే శ్రేష్టమైనదిగా నీకు కనిపించినప్పుడు, నువ్వు వెంబడించేదే ఎంతో గొప్పదిగా కనిపించినప్పుడు వేరే దానికి నువ్వు ఆకర్షితులు అవ్వడానికి ఆ యొక్క ఆస్కారం ఉండదండి. కానీ మనం ఏం చేస్తామంటే, ఓకే దేవుడే కదా, ఏముందిలే, అందరూ ఒకటే కదా, సెక్యులర్ కంట్రీ కదా. ఇది కాదండి, దేవుడికి నచ్చందే అదే. ఒకసారి మనం ఒక వాక్యాన్ని చూద్దామండి. ఇర్మియా 10వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. చూసారా అండి, అన్యజనులు ఆచరించు ఆచారములకు మీరు భయపడకుడి. అంతేకాదు, ఆకాశమందు కనిపించు చిహ్నములకు వారు భయపడతారేమో, అవంతా సృష్టి మాత్రమే, మీరు భయపడకండి అని దేవుడు చెప్తున్నారండి. మీరు వాటి కోసం భయపడకండి అని దేవుడు మనతో చెప్తున్నారు. ఒక్కసారి నోవాహుని జ్ఞాపకం చేసుకుందామా? ఆ యొక్క నోవాహు కాలంలో ఎవరున్నారు మంచివారు, నీతిపరుడు ఎవరున్నారని చూసినప్పుడు నోవాహు గురించి ఆ యొక్క ఒక మాట బైబిల్లో ఉంటుందండి. ఏముంటుందంటే,
తన యొక్క తరములో నిందారహితుడు, తన యొక్క అన్ని తరాలలో ఆ యొక్క తరములలో ఆ కాలంలో ఉన్న ప్రపంచమంతటిలో నిందారహితుడిగా నోవాహు కనిపించాడంట. ప్రపంచమంతా ఎట్టిపోతున్న, ప్రపంచమంతా ఘోరమైన పాపంలో ఉన్న అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తలక్రిందులుగా ఉన్న పరిస్థితులన్నీ దేవుడికి విరోధంగా ఉన్నా కూడా నిందారహితుడిగా నోవాహు ఉండి నోవాహు దేవుడితో నడిచెను. దేవుడితో ఉండడానికి, దేవుడితో సహవాసం చేయడానికి నోవాహు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ యొక్క జల ప్రళయం తర్వాత ఏ ఒక్క కుటుంబం ఈ భూమి మీద లేదు, కానీ ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉన్నదండి. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే వారు మాత్రమే ఆ యొక్క టైంలో ప్రపంచంలో దేవుణ్ణి వెంబడించారు. కాబట్టి ఆ యొక్క ఒక్క కుటుంబం మాత్రమే కాపాడబడింది, రక్షింపబడింది. నువ్వు నేను కూడా అదే విధంగా ఉండాలండి. దేవుడు చెప్తున్నారు అబ్రహాముకు, నీ దేశాన్ని వదిలి బయలుదేరు అని. మనం కూడా దేశాన్ని వదిలి పారిపోమ్మని, వెళ్ళిపోమ్మని కాదు, కానీ ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు నీకు అంటనీయకుండా నీ హృదయంలో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో, ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నావో అది నువ్వు తెలుసుకోగలిగితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడండి. దేవుడు గొప్పగా నిన్ను లేవనెత్తుతాడు. నీ యొక్క ఆశీర్వాదానికి ఒక మొదటి మెట్టు ఏంటి అంటే నీ దేశాన్ని విడవాలి. నీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆచారాన్ని చాలా ఆకర్షితులవుతామండి. ఇది చేస్తే అలా ఉంటుంది, బాగుంటుంది కదా, ఏముందిలే, పిల్లలు సరదా పడుతున్నారు. ఇది కాదండి మన జీవితం. ఇక్కడ మహా బతికితే ఎన్ని రోజులు బతుకుతామండి? కాదు, ఇది కాదు మన జీవితం. ఇది కాదు, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని లోకంతో కలిసిపోయి మరలా ఆదివారం వస్తే బైబుల్ పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టమైన ఆరాధన, దేవుడికి ఇష్టమైన జీవితం కాదు అండి అది. ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకో. అబ్రహాముకి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? తన యొక్క దేశం నుంచి వేరైనప్పుడు, నీకు నాకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు కూడా ఈ యొక్క దేశంలోనే ఉంటూ నీలో దేశము ఆ యొక్క ఆచారాలు, పద్ధతులు అవేవి ఉండకుండా చూసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వాదానికి ఒక మెట్టు ముందుగా ఉన్నట్లేనండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో మొదటి షరతు మనం చూసినట్లయితే నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు.